ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించనుంది. రామ్లీలా మైదానంలో భారీలో సభ ఏర్పాటు చేసింది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర నేతలు హస్తనకు వెళ్లారు. సీఎం రేవంత్ రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటు చోరీపై తెలంగాణలో పెద్ద ఎత్తున సంతకాలు నేతలు సేకరించారు. ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు 7గురితో టీపీసీసీ కమిటీని నియమించింది. తెలంగాణ నుంచి సేకరించిన దాదాపు 10 లక్షలకు పైగా సేకరించిన సంతకాల ఫామ్లను ప్రత్యేక వాహనంలో గాంధీ భవన్ నుంచి 2 రోజుల క్రితమే ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు పంపారు. ఓటు చోరీపై ఒకే అడ్రస్ లో భారీగా ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్, ఫామ్ 6 అలాగే ఇన్వాలిడ్ ఫోటోలు కూడా వంటి అంశాలతో ఓటును దుర్వినియోగం పరుస్తూ ఓట్ల చోరీ జరుగుతుంది అన్న ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు ఈ ఓట్ చోరీ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఓట్ చోరీపై సెప్టెంబర్ నుంచి సంతకాల ఉద్యమం కాంగ్రెస్ ఆరంభించింది. కర్ణాటక కాంగ్రెస్ 1,12,00,000, పంజాబ్ నుంచి 27 లక్షల సంతకాలు సేకరణ జరిపారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ సంతకాల సేకరణ హస్త నేతలు నిర్వహించారు. ఇటు తెలంగాణలోనూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అనేక సార్లు సమావేశాలు నిర్వహించి సంతకాల సేకరణ సమన్వయపరిచారు. అలాగే ఈ సేకరించినటువంటి సంతకాలతో రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీను నిర్వహించిన అనంతరం రాష్ట్రపతిని కలిసి ఓటు చోరీ అంశంపై వినతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీ నిరసన కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నాను చేపట్టింది. ఢిల్లీలో మనం చూసుకుంటే రామ్లీలా మైదానంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఉండబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఓట్ చోరీ పైన ఈ రోజు రామ్లీలా మైదానంలో జరగబోతున్న భారీ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 1 గంటకు ఈ యొక్క ఓట్ చోరీ పైన ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడతారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ లీడర్స్, ముఖ్యులు, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రులు, ఇతర సీనియర్ నేతలంతా కూడా ఈ యొక్క ఓట్ చోరీ ర్యాలీకి హాజరు కానున్నారు. ముఖ్యంగా 5,50,000 కోట్ల ఈ సంతకాల సేకరణను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా త్వరలో రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఓటు చోరీకి సంబంధించి భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కి మధ్యన కుదిరిన సయోధ్య పైన కూడా గతంలో అనేక సార్లు కూడా రాహుల్ గాంధీ చర్చించడం జరిగింది. ఇప్పుడు ఈ ఓట్ చోరీకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం జరగబోతున్న ర్యాలీలో ఈ 5,50,00,000 మంది సంతకాల సేకరణ, అదేవిధంగా ఓట్ జరుగుతున్న విధానాలు, ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటిపైన కూడా ఈ సంతకాల సేకరణ అనంతరం రాష్ట్రపతికి ఒక లేఖతో పాటు ఈ సంతకాలు సేకరించిన సంతకాలను కూడా సమర్పించనున్నారు. ఏదైతే ఇండివిజువల్ గా స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మ అయ్యిందంటూ కూడా రాహుల్ గాంధీ గత కొద్ది కాలంగా ఆరోపిస్తూ ఉన్నారు. దొంగ ఓట్లను చేర్చడము, అదేవిధంగా ఉన్న ఓటర్లను, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను కూడా తొలగించడము ఈ ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందంటూ కూడా గత కొద్ది కాలంగా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు భారీ బహిరంగ సభ, ర్యాలీ కూడా జరగబోతుంది. దీంట్లో అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలైతే పాల్గొనబోతున్నారు. మరి రైట్, థ్యాంక్ యూ గోపి.